శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. ఈ వారం 20వ తారీఖు ఏప్రిల్ శనివారం నుంచి మనం వార ఫలితాలు చూసుకుంటూ 26వ తారీఖు వరకు కనుక మనం శుక్రవారం దాకా చూసినట్లయితే వార ప్రారంభ నక్షత్రం శుక్ర నక్షత్రం, అట్లాగే వార అంత నక్షత్రం శని నక్షత్రం, శుక్ర శని నక్షత్రాలు. అట్లాగే మనం ఇంకొకటి చూసినట్లయితే ఈ మధ్యలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి సూర్య, చంద్ర, కుజ, రాహు, గురు ఆధిపత్యంలో పడ్డాయి. ఈ వార మధ్యంలో ఉన్నటువంటి వారాల్లో రవి శుభుడు కొంతమేరకు ఉచ్చస్థానంలో ఉన్నాడు. చంద్రుడు యోగకారకమైన స్థలమే, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే చంద్రుడి గమనం ఆఖరిలో వారాంతంలో నీచలబడుతుంది. ఇక రాహువుని చూస్తే రాహువు తన మీనంలో ఉంటాడు. మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఇక విశాఖ నక్షత్రాధిపతి గురువు యోగంగా ఉన్నటువంటి మేషరాశిలోనే ఉన్నాడు. ఈ మధ్యలో చిత్తా నక్షత్రం కుజుడు యొక్క గమనం మనం చూసినట్లయితే 20వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి కుజుడు ఖచ్చితంగా 23వ తారీఖున ఉదయం 8 గంటలకి మీనంలోకి ప్రవేశిస్తారు. ప్రస్తుత గ్రహస్థితి బట్టి దీన్ని మనం ఉగాది ఫలితాల్లోనే చెప్పడం జరిగింది. రాజా కుజ సేనానీ శుక్ర మంత్రి శనీశ్వర దేశ ప్రబలారిష్ట అని శాస్త్రం చెప్పింది. ఎప్పుడైతే ఒక క్రూరుడైనటువంటి వాడు రాజు అవుతాడో యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. కాబట్టి అటువంటి యుద్ధ వాతావరణాలు ఈయన ప్రవేశానికి 4 నెలల నుంచి ముందే చూపిస్తాడు అని నేను న్యూ ఇయర్ పంచాంగం చెప్పేటప్పుడు కూడా న్యూ ఇయర్ ప్రకారం అడిగినప్పుడు కూడా జనవరిలో సునామీలు ఉంటాయని, అట్లాగే యుద్ధ భయాలు ఉంటాయని ఆనాడు చెప్పడం జరిగింది. తద్వారా మనం ఇంకోటి తర్వాత చూసినట్టయితే శని మంత్రి అయినాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టాన్ని అరికట్టే పనులు చేస్తుంటాడు. పశ్చిమ దేశాలకు అరిష్టప్రదం అని చెప్పాం. ఇప్పుడు పశ్చిమాసియా ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండడం కొంత బాధాకరం. అట్లాంటివి జరగకూడదని కోరుకోవాలి. ఇకపోతే శుక్రుడు సేనాని కాబట్టి ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ 24వ తారీఖున ఈ యొక్క శుక్రుడు మేషం నుంచి ప్రవేశిస్తాడు. అశ్విని నక్షత్రంలో మేషంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అక్కడ ఖచ్చితంగా ఇంకొంచెం ఉధృతమైనటువంటి స్థితి ఎక్కువగా ఉండొచ్చు. అంటే రాజుల మధ్య పరస్పరం ఈగో ఫీలింగ్స్ పెరిగేదానికి ఆస్కారాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కావచ్చు, ప్రపంచంలోని నాయకులు ఎవరైతే దేశాధిపతులు ఉంటారో వారి మధ్య కావచ్చు వైషమ్యాలు బాగా ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ఈ దేశ ప్రభావాలు ఇలా ఉంటే వర్షాలు పడతాయి. పశ్చిమ ప్రాంతాల్లో మొదట పడతాయి అన్నాం. దుబాయ్ మునిగిందన్నారు. కానీ పశ్చిమ ప్రాంతం బాంబేలో వర్షాలు పడతాయి త్వరలో. అట్లాగే మనకి హైదరాబాద్లో కూడా అతి త్వరలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ జాతక రీత్యా ఒక్కొక్క రాశి ఫలితాలు మనం చెప్పుకున్నాం. ముందుగా మేషరాశిని చూసినట్లయితే మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తికాహ పాదం 3 ఉన్నాయి. ఈ మేషరాశిలో సూర్యుడు ఉచ్చులో ఉండడం వల్ల ఆలోచన విధానం ఉన్నతంగా ఉంటుంది. శాంతికారక స్వభావాలు పెరుగుతాయి. ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. గురువుతో కలిసినటువంటి సూర్యుడు మిత్రుడు కాబట్టి దీన్ని రవీందు గురు యోగం అంటారు. అంటే చంద్రుడు చేత గురువు చూడబడుతూ, ఇందు అంటే చంద్రుడు, గురువు చేత చంద్రుడు చూడబోతూ ఆ చంద్రుడు సూర్యుడి ఇంట్లో ఉండి సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండి వార ప్రారంభమైతే మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి యోగాలు ఉంటాయి. ఉన్నతమైన ఆలోచనలు బాగా పాదుకొని ఉంటాయి. రావాల్సినటువంటి ధనం కొంత వచ్చే అవకాశాలు ఉంటాయి. శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గృహంలో మంగళకరమైన పనులు జరుగుతాయి. అయితే శని దృష్టి కొంత మేరకు ప్రభావితం చూడడం వల్ల పనుల్లో ఆటంకాలు ఎక్కువ కల్పించుకుంటుంటారు. స్వయంకృత తప్పిదాలు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. శని సూర్యుడిని చూడడం, అట్లాగే శని చంద్రుడిని చూడడం, శని ఆఖరిలో వారాంతంలో చంద్రుడు ఎక్కడైతే ఆగుతున్నాడో ఆ స్థానం మీద కూడా శని దృష్టి ఉండడం, కుజుడితో కలిసినటువంటి వారంలో శని ఉండడం చేత ఈ ప్రభావాలు మనకి బాగా లోతుగా వెళ్ళి చూసినప్పుడు వీళ్ళు ప్రతిదాన్ని కూడా కొంచెం తేలికగా తీసుకునే మనస్తత్వం ఉండడం వల్ల విలువైనటువంటి కొన్ని ఆభరణాలు, బంగారం లాంటివి ఇటువంటివి నష్టపోవడం. ఎందుకంటే నీచుడు బుధుడు వక్రగమనంలో నీచులో ఉన్నాడు. సో బుధ వక్రగమనంలో నీచులో ఉంటే సోదరులతో విరోధాలు వచ్చే అవకాశాలు, అట్లాగే
వ్యయం, అనవసరమైనటువంటి ధన వ్యయం పెరగడం, కొన్ని విలువైన వస్తువులు చేజార్చుకోవడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. విలువైన బంగారు ఆభరణాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే సూర్య గురు సంచారం ఇలా ఉంటే ఇక మిగిలినటువంటిది ఈ రాశి మీద శని ప్రభావం వల్ల పనులు వాయిదా వేసుకుంటుంటారు. ఆర్థికమైనటువంటి స్థానం ఏదైతే ఉందో ధనస్థానం, అది 24వ తారీఖు దాకా కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏవి ఉండవండి. 24వ తారీఖు తర్వాత కూడా ఏమైనా ఉంటాయా అంటే కొద్దిగా ఉంటాయి. 24వ తారీఖు దాకా కుజుడు చూస్తున్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కుజుడు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళిపోయినాడో ఈ యొక్క విక్రమ భావాన్ని చూస్తూ ఆ విక్రమాధిపతిని బుధుడితో చేరడం తెలియకుండా మీకు కొంత రావలసిన ధనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. కాబట్టి ఈ వారం మీరు సాధ్యమైనంత వరకు ఆదిత్య హృదయం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే మంచి శుభాలు కలిగే అవకాశాలు నిస్సంశయంగా ఉన్నాయి. నేను చెప్పిన ప్రిడిక్షన్ ఎప్పుడు కూడా మీ యొక్క పాజిటివ్ సెన్స్ని పెంచేటువంటివే. సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం చేత విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. మీ మీద మీకు నమ్మకాలు బాగా పెరుగుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అనవసరమైన భయానికి లోనవుద్దండి. జాతకం అంటే మీకు ఈ వారంలో ఉన్న గ్రహస్థితిలో యోగాన్ని ఎంత చెప్తుందో కొన్ని అవయోగాలు తప్పించుకునే మార్గాలు కూడా చెప్తుంది. సూర్య మండల స్తోత్రము, ఆదిత్య హృదయం, దక్షిణామూర్తి స్తోత్రం చదివితే అనవసరంగా ఈ ధనం కోల్పోవడం, నష్టం జరగడం లాంటివి ఉండకపోవచ్చు. భరణి నక్షత్రం అట్లాగే కృత్తికా నక్షత్రానికి రెండిటికి కూడా మంచి యోగాలు ఉన్నాయి. అశ్విని నక్షత్రం వారికి చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా వారాంతంలో కొంచెం చిన్న ఇబ్బందులు ఆరోగ్యపరంగా తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని రకాలుగా కూడా సూర్య ప్రార్థన, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కదా, అందుకని ఆరోగ్యం కలుగుతుంది. ధన సంపత్తి మాతృక విద్యా సంపత్తకారక అని ధనాన్ని ఇచ్చేవాడు, విద్యా సంపత్తులు ఇచ్చేవాడు దక్షిణామూర్తి స్వామివారు. అలాగే దత్తాత్రేయ స్వామి కూడా మీరు స్మరించడం శుభాన్ని కలిగిస్తుంది మేషరాశి వారికి. ఇందులో ఉన్న శుభాలే మీకు కలగాలని మనస్ఫూర్తిగా సర్వేశ్వరుని వేడుకుంటూ నమస్కారం.